హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే మంగళవారం రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి. మంగళవారం రోజు ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భక్షాల కోసమని పప్పు ఉడికించి అలాగే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పిండి కూడా కలిపి ఉంచాను. పండగ తర్వాత ఎందుకు భక్షాలు చేస్తున్నానంటే ఇవాళ మా అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు. కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకువెళ్తాడు. పండగల తర్వాత వెళ్ళాడనుకో ఇలా మళ్ళీ భక్షాలు అయితే చేయించుకొని తీసుకొని వెళ్తాడు. అంటే నేను ఇంకా మళ్ళీ పండగ రోజు చేసినది పిండి ఉందనుకో పూర్ణము, అది బాగుండదు కదా అని ఆ రోజే ఫ్రెష్గా మళ్ళీ చేసి ఇస్తాను ఎప్పుడైనా కావాలంటే. ఎక్కువైతే అడగలేదు, ఒక 20 పోయినా చాలు అంటే ఒక హాఫ్ కేజీ అయితే పప్పు ఉడికించి పెట్టాను. అయితే శనగబేలు ఎన్ని తీసుకుంటే అంతే బెల్లం వేస్తాను. ఇంకా పిండి కోసం అయితే ఇది కొంచెం మైదా పిండి, పేని రవ్వ రెండు బాగా కలిపి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తానండి కలిపేటప్పుడు. మైదా పిండి, పేని రవ్వ, కాయలు కొంచెం వేసి బాగా కలిపి పెడితే ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత పిండి అయితే సాఫ్ట్గా అవుతుంది. ఆ తర్వాత భక్షాలు చేసుకుంటే బాగా వస్తుంది చేయటానికి. ఇంకా నేను అన్నీ కూడా ఒకేసారి పూర్ణాలు అయితే ముద్దలు చేసి పెట్టుకుంటాను. ఇంకా ఎన్ని కావాలో అన్ని మైదా పిండిది కూడా అన్ని ఉండలు అయితే చేసి పెట్టుకుంటాను. ఇంకా అట్లా చేసి పెట్టుకున్నాం అనుకో మనం ఫాస్ట్గా చకచక చేసేయచ్చు. మా ఇంట్లో ఆల్రెడీ పండగ వీడియోలో చెప్పాను కదా, మా వాళ్ళు ముద్ద భక్షాలే ఇష్టపడతారని, అందుకని ముద్ద భక్షాలే చేస్తానండి. రేగు భక్షాలు అసలు తక్కువ, ఎప్పుడో అవి చేసేది. ఎందుకంటే సరిగ్గా తినరు, మనం తిననప్పుడు అవి చేయటం ఎందుకులని నేనైతే ఇవే చేస్తాను. చేయటానికి కూడా ఏదైతే తొందర అవుతుంది, ఈజీ అవుతుంది. ఇంకా మా ఇంట్లో స్వీట్ అంటే ఎక్కువగా ఏమి తినరండి. పండగలప్పుడు భక్షాలు మాత్రమే. ఇంకా ఎప్పుడన్నా అరిసెలు ఇలాంటివి అయితే తింటారు, కానీ ఇంకా ఎక్కువ స్వీట్స్ అస్సలు తినరు. అందుకే నేను ఎప్పుడు కూడా స్వీట్స్ అయితే అస్సలు చేయనండి. స్నాక్స్ అయితే ఏమన్నా మిక్చరు, కారాలు ఈ టైప్ అయితే తింటారు. అలాగే చెక్కలు అలాంటివి ఇంకా అంతే అండి ఎక్కువ. అందుకే ఎప్పుడు ఏ వీడియోలో కూడా నేను రకరకాల స్వీట్లు చేసింది లేదు, వీడియోలో చూపించేది లేదు. ఎందుకంటే తినం కాబట్టి అస్సలు చెయ్యము. ఎక్కువగా కూడా మా వాళ్ళు టిఫిన్లు ఇష్టపడతారు, అలాగే ఈవినింగ్ టైంలో రొట్టెలు ఇష్టపడతారు. ఇంకేమన్నా ఎప్పుడైనా స్నాక్స్ కావాలంటే తొందరగా బజ్జీలు, వడలు ఇలాంటివి అయితే చేసుకుంటాం. కానీ ఇంకా స్వీట్స్ అనేవి చాలా తక్కువ. మా అబ్బాయి కూడా అసలు పిల్లలు కూడా స్వీట్లు అయితే తినరు. ఇలా భక్షాలు పండగలప్పుడు భక్షాలు, ఎప్పుడన్నా పాయసం ఇలాంటివి తప్ప ఇంకా ఏమైతే తినరండి. అందుకని పిల్లలు అడిగినప్పుడు ఏనైతే చేసి పెడతాను. పిల్లలు అడిగినప్పుడు తల్లిళ్ళకి ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని ఇలాంటివి అయితే చేసి పెడతాం కదా. ఇంకా స్నాక్స్ కోసం అయితే ఏమైనా చేస్తానంటే మా వాడు వద్దన్నాడు. ఏం వద్దులేమ్మా అన్నాడు. లేదంటే కారాలు అలా చేస్తాములే అనుకున్నాను. ఎప్పుడన్నా అయితే ఇంకా కారం బొరుగులు ఉంటాయి కదా, అవైనా చేస్తే తీసుకొని వెళ్ళాడు. ఈసారి అవి కూడా వద్దన్నాడు. ఇంకా సరే అని భక్షాలు ప్లస్ కారం పొడి కావాలన్నాడు. ఏమైనా చట్నీ చేస్తానంటే చట్నీ కూడా వద్దమ్మా, చట్నీలు అయితే ఉంటాయి, అయితే చప్పగా ఉంటాయి, కారం పొడి కావాలన్నాడు. ఇంకా భక్షాలు చేసిన తర్వాత కారం పొడి కూడా చేసామండి. భక్షాలు నేను చేస్తూ ఉంటే మధ్యలో మా అత్తయ్య కూడా వచ్చింది, నేను కాలుస్తాను చేయనని. అయినా ఇవైతే తొందరనే అవుతాయి, ఏమంత కష్టమయ్యేది ఏముండదండి. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉండలు చేసి పెట్టుకున్నాం కనుక చిన్నగా ఒత్తేసాం అనుకో పెన్నం మీద సిమ్లో పెట్టేస్తే కాలుతూ ఉంటాయి. నేను కాలుస్తుంటే మా అత్తయ్య వచ్చి నేను కాలుస్తలే తొందర అయితే సరే కాల్చని ఆమెకి ఇచ్చేసాను. నేను పెన్నం మీద భక్షాలు ఒత్తుతున్నానండి. ఎండలైతే చాలా బాగున్నాయి. అసలు ఈయన్ని చేసేలోపు చెమటలైతే భలే కారిపోయినాయండి. పండగ తర్వాత ఉగాది తర్వాత ఎండలైతే బాగా ఎక్కువైనాయి. కొద్దిసేపు నిలబడి ఏమన్నా స్టవ్ దగ్గర చేస్తే చెమటలు భలే కారిపోతున్నాయి. ఇంకా అయినా తప్పదు కదా, వంటలైతే ఏమిటి చేయాల్సిందే. పైగా మా వారు ఇవన్నీ చేస్తుంటే అసలే గ్యాస్ కష్టాలుంటే మళ్ళీ ఇవన్నీ స్పెషల్ చేసి పెడుతున్నావా, ఏ ఒకటి కొనుక్కొని తినకపోయినాడా అని అన్నట్టు. అయినా కానీ తల్లి ప్రాణం ఊరుకోదు కదా, ఏమన్నా పిల్లలు అడిగారనుకో అయ్యో చేసి ఇవ్వాలి అని అనుకుంటాము. నేను చేస్తుంటే ఇంక అన్నీ మా అత్తయ్య కాల్చింది. చివరిలో నేను కాల్చిన తర్వాత అందరికైతే మా అత్తయ్య పెడుతుంది. అంటే మా వారు మా మామయ్య అడిగారు మాకు కూడా పెట్టమని, ఇంక వాళ్ళకు కూడా ఒక్కొక్కటి ప్లేట్లో పిల్లలకి కూడా పెట్టి ఇచ్చేస్తుంది. నేను కాల్స్తున్నానండి. ఇంకా ఉన్నాయి, కొంచెమే ఉన్నాయి. చివరిలో ఇంకా 4 ఉంటే ఆ 4 కూడా నేనే కాలుస్తున్నాను. ఇవన్నీ కాల్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసేలోపు దాదాపు నిన్న నైట్ అయితే 10 దాకా స్టవ్ దగ్గరే ఉన్నట్టే ఉందండి. అంత టైం అయితే పట్టింది. యాక్చువల్గా నిన్న రావటం కూడా స్కూల్ నుంచి చాలా లేట్గా వచ్చాను. బస్సు మిస్ అయిపోయింది. మనసులో అనుకుంటూనే ఉన్నాను, అమ్మ మా వాడు ఏమన్నా అంటే స్నాక్స్ అవి చేద్దాం వెళ్తాడు కదా అని అనుకుంటూనే ఉన్నాను.
అంతలోకి నేను రావటం లేట్ అవ్వటం వల్ల నంద్యాల సైడ్ రావాల్సిన బస్సు అయితే మిస్ అయింది. రావటం 3 గంటలకు వచ్చాను. ఇంక వచ్చినప్పటి నుంచి ఏయో ఒకటి అంటే వాడికి తీసుకెళ్ళటానికి ఇంక బట్టలు ఏమైనా ఫోల్డ్ చేసి ఉంటాయి కదా, అవి అన్నీ ఇంట్లో చేస్తూనే ఉన్నాను. నిన్నంతా బిజీగా అలా అయితే గడిచింది. ఇంక ఇవన్నీ భక్షాలన్నీ చేశాను. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. అయితే మైదా పిండి కన్నా కొంతమంది గోధుమ పిండి వేసుకుంటారు, అది అంటే తినకూడదని. నేనైతే కొద్దిగా వేస్తానండి, ఎక్కువ వేయను. పేని రవ్వ ఎక్కువ వేస్తాను. ఇంకా ఆ తర్వాత కారం పొడికి మా అత్తయ్య అయితే నేను ఇవి చేస్తుంటే చివర్లో అన్ని ఎండుమిర్చి తొడియాలు తీసి అన్ని శుభ్రంగా ఒక క్లాత్లో వేసి తుడిచి ఆ తర్వాత పన్నం పైన వేపుతుంది. ఫస్ట్ పల్లీలు వేపుదాంలే అత్తయ్య అంటే, కాదులే వేపుదామని వేపిందా ఘాటు కారం వచ్చింది. తర్వాత పల్లీలు వేపేటప్పుడు కారం అయితే మా వాడు చాలా ఎక్కువ కారం తింటాడు, అందుకని కాస్త ఎండుమిర్చి అనేది ఎక్కువగా వేసాము. చప్పగా అంటే హాస్టల్లో పిల్లలకి చప్పగా ఉంటాయి కదా కర్రీస్, అసలు వాళ్ళకి అన్నం తిన్నట్టే ఉండదు. అందుకని అంటే చప్పగా తినే వాళ్ళకి పర్వాలేదు, మా వాడికి బాగా చిన్నప్పటి నుంచి కారం ఎక్కువగా తినే అలవాటు అనమాట. అందుకని చప్పగా ఉంటే అసలు ఏం టేస్ట్ లేవా అంటుంటాడు. అందుకని ఏమైనా చట్నీలు ఇలా పొడులు అయితే ఎప్పుడైనా పంపిస్తుంటాను. చట్నీ ఏమైనా చేసినారా అంటే, ఆ మామిడికాయ చట్నీ పెడతలే అన్నాను. అంటే కొత్త మామిడికాయలు వస్తాయి కదా ఇప్పుడు, అవి చేసి ఇస్తలేరా అంటే, వద్దమ్మా అక్కడ ఉన్నాయిలే చట్నీలు, నాకు కారం పొడి ఒక్కటి చాలు అంటే, ఇంకా ఎండుమిర్చి దీంట్లోకి ఎక్కువ ధనియాలు అలాగే తక్కువ పల్లీలు అనమాట. అలా చేస్తే కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది, బాగుంటుందని అవి వేసాను. కొంచెం పల్లీలు వేపేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసాను, అలాగే ధనియాలలో కొద్దిగా జీలకర్ర వేసాను. నేను ఇవి వేపుతూ ఉంటే కొంచెం ఆయిల్ వేసి వేపాను. అలా ఎండుమిర్చిలు ఏ మిరపకాయలు వేయించేటప్పుడు కూడా కారం వేసాను, ధనియాలు కారం కాదు ఆయిల్ వేసాను. అలాగే ధనియాలు వేయించేటప్పుడు కూడా ఆయిల్ వేసాను, పల్లీలు వేసేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ వేసాను. అలా వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇంకా వెల్లుల్లి అయితే ఒక గడ్డ తీసుకున్నాము. దాదాపు నేను ఇంట్లోకి అయితే 2 వేస్తాను. మా వాడు ఏమంటే వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా ఉంటే తినడు, అందుకని వాడి కోసమని కొంచెం తగ్గించేసాను. మామూలుగా నేను ఇంట్లో చేశాను అనుకో, కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా ఉండేటట్టు 2 అయితే వేస్తాను. ఇది మనకి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ లేదంటే అచ్చంగా అన్నంలోకి వేసుకొని, అంటే పప్పు ఒక్కటే ఉన్నప్పుడు కొంచెం కారం కావాలనుకున్నప్పుడు అలా వేసుకొని తినొచ్చు. అన్నీ చల్లారనీకి పెట్టాను. ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసానండి, కొద్దిగా చివరిలో బెల్లం కూడా వేసాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. చింతపండు అనేది కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని తగ్గించడానికి కొద్దిగా చింతపండు ఆ వేడి మీద దాంట్లో చింతపండులో తడేమన్నా ఉంటే పోతుంది. అప్పుడే పల్లీలు వేయించేటప్పుడు అది కూడా వేసాను. తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసాను. తర్వాత మిక్సీ పట్టానండి. ఫస్ట్ ఎండుమిర్చి మాత్రం పట్టాను, పల్లీలు వేయలేదు. పల్లీలు వేస్తే అన్నీ ముద్దగా అవుతాయి అన్నమాట, చూసి పట్టుకోవాలి. పల్లీలు వేసేటప్పుడు మనం పల్లీలు పొడి చేసేటప్పుడు ఎప్పుడైనా జాగ్రత్త, లేదంటే అంత ముద్దగా ఆయిల్ అంతా వచ్చేసి ముద్దగా అవుతుంది. పల్లీలు వేసిన తర్వాత జస్ట్ రివర్స్లో బటన్ పెట్టి మిక్సీది 3 సార్లు పల్సిస్తే అవి మెత్తగా అయితే అయిపోతాయండి. తర్వాత చివరిలో వెల్లుల్లి కూడా వేసి ఒక్కసారి పల్సిచ్చి ఇంకా చల్లారుతుంది కదా అని ప్లేట్లు అయితే వేసాను. అది చల్లారిన తర్వాత ఇంకా డబ్బాలో వేసిస్తే సరిపోతుందని ఇంకా చల్లారిన తర్వాత డబ్బాలు అయితే వేసాను. పైన ఒక స్పూన్ కూడా పెట్టాను, ఎందుకంటే వేసుకోనికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఒక డబ్బాలో వేసాను. ఎప్పుడు డబ్బాలు తీసుకెళ్ళటమే కానీ తీసుకురాడు మావాడు, అంటే వాళ్ళకి తీసుకుపోతారు కానీ ఇంకా అయిపోయిన తర్వాత ఎక్కడోసారి పడేస్తారు. అలా డబ్బాలు అయితే ఎప్పుడు తీసుకెళ్ళాడు. పోయినసారి అయితే సంక్రాంతికి వచ్చినప్పుడు పెద్ద డబ్బాలలో చాలా స్నాక్స్ భక్ష్యాలు అన్నీ పెట్టించానా, అసలు తీసుకురాలేదు. నేనేమో ప్లాస్టిక్ డబ్బాలు అసలు కొననా, ఇంట్లో డబ్బాలే ఉండవు ఎప్పుడు. ఇంకా భక్ష్యాలకి డబ్బా లేక ఏం చేశానంటే ఈసారి ప్లాస్టిక్ కవర్ ఉంటే అందులో వేసి ఇచ్చాను, అన్నీ కూడా పెట్టాను. చల్లారిన తర్వాత ఆ కవర్లో వేయించాను. ఆడికి వెళ్ళిన తర్వాత డబ్బా ఉంటే డబ్బాలో పెట్టుకోవాలని, స్టీల్ బాక్స్లో పెట్టిద్దామంటే వాళ్ళకి బరువని తీసుకెళ్లరు. ఇంకా భక్ష్యాలు కారం పొడి అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో మామూలుగా వంట చేయాలి కదా, అందుకని మా మామయ్య కోసం 2 రొట్టెలు చేశాను, తర్వాత చపాతీలు చేశాను. రొట్టెలు అయితే ఇంక ఎక్కువ చేయాలనుకోవట్లేదమ్మో, గ్యాస్ అయిపోతే ఇంకా ఆ కష్టాలు మామూలుగా ఉండవని ఇంకా బుక్ చేసాం. కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మా వారు రోజు అరుస్తూ ఉన్నాడు, రొట్టెలు చేయటం తగ్గించు, ఇప్పుడు గ్యాస్ అయిపోయిందంటే రాదు అని. కానీ ఇంకా మా మామయ్య కోసం షుగర్ కదా, ఒక్కటైనా 2 అయినా చెయ్యాలంటాడు. లేదు అంటే బయట తెప్పించుకోవాలంటే అవి ఏం బాగుండవు, అసలు వద్దు అంటాడు. అందుకని సర్లే అని 2 చిన్న చేసి ఇచ్చాను. ఇంకా చపాతీలు అయితే చేసి ఇస్తున్నాను. పప్పు అయితే మధ్యాహ్నం చేసింది మా అత్తయ్య, ఇంకా అదే అందరికీ పప్పు చపాతీ రొట్టె. ఇంకా మా వాడైతే 10కి అలా బయలుదేరాడు. ఇంకా నేను కూడా వాడు వెళ్తుంటే జాగ్రత్త, ఎంత పెద్ద పిల్లలైనా కానీ జాగ్రత్త అయితే చెప్పాలి కదా.
ఇంకా పిల్లలు ఉండి ఉండి వెళ్ళారనుకో మనకు కూడా ఎట్లనో అనిపిస్తుంది. పాపం 10 రోజులు అయింది వచ్చి శ్రీరామనవమికి ఉండురా అంటే, ఆహా లేదు వెళ్ళాలి ఇంకా 2 రోజులు ఉంది కదా ఉండమ్మా అంటే, లేదమ్మా వెళ్ళాలి వెళ్ళాలని అయితే వెళ్తున్నాడు. ఉండి వెళ్ళారనుకో ఎట్లనో అనిపిస్తుంది. ఎంత పెద్ద పిల్లలైనా కానీ ఇంకా నేను బాయ్ చెప్పేసి అయితే వచ్చేసాను. మా వారైతే బస్ స్టాప్ దగ్గర వదిలేసి వస్తాడు. నేను ఇంకా మా వాడు వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్గా అట్ట కూర్చొని రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. అప్పటి వరకు మధ్యాహ్నం నుంచి రెస్ట్ లేదు ఇవాళ. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. బాయ్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.